హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 63. లాస్ట్ నైట్ స్లీప్ మంచిగానే కంప్లీట్ అయింది. మార్నింగ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మంచి యాక్టివ్గానే జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. లాస్ట్ 24 అవర్స్లో కంటిన్యూగా 2 ఫంక్షన్ల వల్ల నాన్ వెజ్లో చికెన్ అయితే కొంచెం హెవీగానే తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా సరే, ప్రోటీన్ సోర్స్ అని చెప్పేసి కొంచెం కాంప్రమైజ్ కాకుండా కొంచెం ఎక్కువగానే తినేసాను. హెవీగా కొంచెం ఎక్కువగా తినటం వల్లే జిమ్కి రాబోయే ముందే కొంచెం 2 కిలోమీటర్స్ సైక్లింగ్ కూడా ఎక్స్ట్రా అయితే చేసుకొని వామప్ కోసం అయితే వచ్చి లైట్గా వామప్ అయితే స్టార్ట్ చేశాను. 62 డేస్ తర్వాత నా వర్కౌట్ నాకు చాలా నార్మల్గా అనిపిస్తూ ఉంది. బాడీ వామప్ ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ అయితే ఎప్పుడు ఏమంత అనిపించట్లేదు. కానీ కొంచెం మజిల్ గ్రోత్ కోసం వెయిట్ లిఫ్టింగ్స్ అనేది కొంచెం ఎక్కువగా చేయాలనుకోవటం వల్ల వామప్ అయితే కంపల్సరీ అని చెప్పేసి కొంచెం నా షోల్డర్స్ని అండ్ నెక్ పార్ట్ని అయితే కొంచెం ఎక్కువగా వామప్ చేసి వర్కౌట్కి అయితే బాడీని ప్రిపేర్ చేస్తూ ఉన్నా. వామప్ని అయితే అలా కంప్లీట్ చేసేసుకొని ఈరోజు బ్యాక్ వర్కౌట్ కోసం అయితే లాట్ పుల్ డౌన్తో అయితే స్టార్ట్ చేశాను. అండ్ లైట్ వెయిట్తో అయితే స్టార్ట్ చేసి కొంచెంగా వెయిట్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ కౌంటింగ్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ కొంచెం స్లో మోషన్లో నా బ్యాక్ మజిల్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అయితే పడేలాగా వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్ వర్కౌట్లో ఈ వైడ్ రాడ్తో లాట్ పుల్ డౌన్ 3 రెపిటేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లోజ్డ్ రాడ్తో కూడా కొంచెం వెయిట్ని ఎక్కువగానే తీసుకొని చాలా స్లో మోషన్లో అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. క్లోజ్డ్ రాడ్తో సేమ్ ఎక్సర్సైజ్ని కొంచెం డిఫరెంట్గా లెగ్స్ని అయితే డౌన్ చేసుకొని వర్కౌట్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నా. ఎఫెక్ట్ అనేది నేను లెగ్స్ని పైన పెడితే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా లేదంటే నార్మల్ పొజిషన్లో ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా అనేది కొంచెం చెక్ చేసుకుంటున్నా. పైన పెడితేనే ఎక్కువగా నా బ్యాక్ మజిల్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్నట్లు అనిపించింది. అందుకే నెక్స్ట్ వర్కౌట్ని కూడా నా లెగ్స్ని పైన పెట్టేసే వర్కౌట్ని అలాగే స్లోగా ఆ బ్యాక్ పార్ట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడేలా అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. మన బాడీలో ఈ బ్యాక్ మజిల్ కోసం ఈ డంబెల్తో కూడా బ్యాక్ మజిల్ని లాట్స్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి అయితే చాలా మంచి వర్కౌట్. దీన్ని కూడా మనం చాలా స్లో మోషన్లో మనకి ఎంత అయితే వెయిట్ కంఫర్ట్గా ఉంటుందో సేమ్ అంతే వెయిట్ని అయితే యూస్ చేసుకొని మనం కౌంటింగ్ ఎక్కువ చేసుకుంటూ మన షోల్డర్స్ మీద అండ్ బ్యాక్ మీద మంచి ఎఫెక్ట్ అయితే పడేలాగా అయితే వర్కౌట్ని దీంతో చేయొచ్చు. నాకు మాత్రం ఈ 12.5 kg చాలా కంఫర్ట్గా అనిపించింది. అండ్ కొంచెం హెవీగా కూడా మజిల్ మీద అయితే ఎఫెక్ట్ పడుతూ ఉంది. అందుకే కొంచెం హెవీగా ఉన్నా కానీ కొంచెం కౌంటింగ్ తక్కువగా అయితే యూస్ చేసి సేమ్ డంబెల్తో వర్కౌట్ని అయితే అలాగే కంటిన్యూ చేశాను.
డంబెల్ని యూస్ చేసి బ్యాక్ మజిల్ని ట్రైన్ చేయటం, అంతటితో 3 సెట్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఒక 15 kgs వెయిట్తో బ్యాక్ షోల్డర్స్ని ట్రైన్ చేయడం కోసం అయితే అలా షోల్డర్ పార్ట్ని బ్యాక్ మజిల్తో కనెక్ట్ చేసి లిఫ్ట్ చేయడానికి అయితే అలా ట్రైన్ చేశాను. ఈ వెయిట్ అప్పుడు అవైలబుల్ లేకపోవడం వల్ల వేరే డిఫరెంట్గా సేమ్ వెయిట్ అయితే యూస్ చేసి ట్రై చేశాను. అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అందుకే మళ్ళీ సేమ్ వెయిట్ ఉన్న వెయిట్ అయితే తీసుకొని అటాచ్ చేసి నెక్స్ట్ సేమ్ వర్కౌట్ని కంటిన్యూ చేశాను. ఈ జిమ్లో చేసే ప్రతి వర్కౌట్ని నా బాడీ మీద అయితే మంచిగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అది నాకు వెయిట్ అయితే రీసెంట్గా అయితే లాస్ట్ 1 monthలో చెక్ చేసుకోలేదు, బట్ కానీ మజిల్స్లో గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. అది మనం అక్కడ ఎక్స్ట్రా ఏ డైట్ అనేది కూడా తీసుకోకుండానే. అండ్ ఈరోజుకి వర్కౌట్ని ఫైనల్గా నా పులప్స్తో అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్లో స్టార్ట్ అయిపోయాను. రిటర్న్లో అలా వర్షం పడుతూ ఉంది. వేరే పని ఉండడం వల్ల మనకి ఈరోజు రిటర్న్లో కూడా సైక్లింగ్ అయితే ఎక్కువగా అయితే టైం పట్టింది. అలా వర్షంలోనే లైట్గా నేనే రికార్డ్ చేసుకుంటూ సైకిల్ మీదే హ్యాండ్స్ని రిలీజ్ చేసి ట్రై చేశాను. కొంచెం వర్కౌట్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్.